ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానానికి తెలంగాణ నుంచి ఇబ్బందులు వస్తున్నాయా? బనకచెర్ల ప్రాజెక్టు రద్దు చేసుకున్న ప్రభుత్వానికి మరో సమస్య వచ్చిందా? కొత్తగా నల్లమల సాగర్కు కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతోందా? గోదావరి వృధా జలాలను రాయలసీమకు తరలించడమే ప్రధాన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై మొదట దృష్టి పెట్టింది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో అనుమతి రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టి పోలవరం, నల్లమల సాగర్ తెరపైకి తెచ్చింది. అయితే నల్లమల సాగర్పై కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు డిపిఆర్ కోసం టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది. పోలవరం కుడి కాల్వ నుంచి 175 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. బుడమేరు కాల్వ నుంచి పవిత్ర సంగమం వద్ద కృష్ణానది కాలువలోకి పంపితే గోదావరి ట్రిబ్యునల్ ఆదేశాలు వర్తించే ఆస్కారం లేదని నిపుణులు సూచించారు. దీంతో అక్యుడేట్ నిర్మాణం లేకుండానే కృష్ణానదిలోకి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుప్రీంలో ఏపీ ప్రభుత్వంపై పీల్ చేయడానికి రెడీ అవుతోంది. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్లో ప్రాజెక్టులపై కీలక సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నదుల అనుసంధానం ప్రక్రియ జరుగుతుందా లేదా, ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి అనే చర్చ సాగుతోంది. మరోవైపు తెలంగాణ కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయన్నది చూడాలి.